నమస్కారం సార్. నమస్తే. ఏం పేరు మీ పేరు? మా పేరు కొత్లాపూర్ అశోక్ కుమార్ అండి. ఓకే అండి. ఈ దేవాలయం గురించి మీరు ఎప్పటి నుంచి కృషి చేస్తున్నారు? 6 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నామండి. ఓకే అండి. ఇప్పటికి ఎంతవరకు పూర్తి చేశారు? ఇప్పటికీ అయ్యవారి దయ వల్ల ఇవాళ శంకుస్థాపన జరిగింది. త్వరలో కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాము. ఓకే అండి. మీరు ఏ ఉద్దేశించప్పుడు? మా కులదైవము కాళీమాత. మా సంఘం మాది నీలికుల సంఘం. ఓకే అండి. నీలికులంలో మా కులదైవం కాళికామాత. కాళికామాతకు మేము అందరం ఆరాధిస్తాము. ఓకే. ఇక్కడ చుట్టుపక్కల మేము ఉండేది లింగంపల్లి సరౌండింగ్ ఏరియాలలో ఎక్కడ కాళీమాత దేవాలయం లేదు. అవును. మేము అందరం తలా కొంచెం చందాలాగేసుకొని గుడి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే అండి. అందరూ సహకరిస్తే ఇంకింత తొందరగా పూర్తి అవుతుందని నా మనవి. ఓకే అండి. ఇప్పుడు మ్యాక్సిమం ఎప్పటి వరకు పూర్తయ్యే సూచన ఉంది? 1 సంవత్సరం లోపు కావాలని మేము కోరుకుంటున్నాము. ఓకే అండి. ఇప్పుడు మనకి భక్తుల సహకారం ఎంతవరకు సహకరిస్తున్నారు? కానీ మా కుల సభ్యులే ఎవరు సహకరిస్తలేరు. ఎక్కువ వాళ్ళు కూడా వస్తారు, అమ్మవారి దయతోటి అందరూ వస్తారు ముందుకి. అమ్మవారి ఆశీస్సులు ఉంటే అమ్మవారి ఆశీస్సులు అది మా యంత్రం చేయించాము అమ్మవారికి. సత్యవతిరావు గారు చేయించారు. అది మొత్తం అన్ని మహాకుంభమేళం కానీ అన్ని పుణ్యక్షేత్రాలలో దర్శించుకొని వస్తున్నాము. కుంభమేళ కూడా పోయించినట్టున్నారు. కుంభమేళ పోయించినాము. ఇంకా ఉజ్జయిని పోయేది మహాకాళి అమ్మవారికి. ముఖ్యమైన అమ్మవారు అక్కడే ఉన్నారు కదా, అక్కడ కూడా యజ్ఞం అది యంత్రం చూసుకుపోయి దర్శనం చేద్దామని అనుకున్నాము. అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఎంత పెద్దదైనా సరే అవలీలగా చేసేయగలుగుతాం. పోయించాము. శ్రీశైలము, తిరుపతి అన్నీ తిరిగినా కానీ ఇంకా పోవాలి, మళ్ళీ ఒక రౌండ్ పోయేది. అవి కూడా తీసుకొచ్చి అమ్మవారి దాంట్లో 5 అష్టదళ దాంట్లో 5 పుణ్యక్షేత్రాలు చేస్తామని నా కోరిక. ఓకే అండి. శక్తిపీఠాలు చెప్పండి. ఇంకా సరే, అందరూ మా దాంట్లో అందరూ ఎక్కువ భేదవాళ్ళు ఉంటారండి. కుట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళు సహాయం చేయలేకపోతాం. మిగతా మీద కూడా అందరూ ధన సహాయం చేస్తే తొందరగా అయిపోతారని నా ఉద్దేశం. భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులతో పాలు పంచుకుంటే అతి తక్కువ టైంలోనే తొందరగా అమ్మవారి ఆలయం అనేది తొందరగా పూర్తవుతుంది, నిర్మాణం పూర్తవుతుంది. దానికి సహాయ సహకారాలు భక్తులు కూడా అందరూ అందించాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నాము. పంతులు గారి ఆధ్వర్యంలో, ప్రణీత్ పంతులు గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది కార్యక్రమం. సదాస్తు. శ్రీ 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 కాళికామాత అమ్మవారి దేవాలయం శంకుస్థాపన జరిగింది. ఈ దేవాలయం అతి తొందరలోనే పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి భక్తులు సహాయ సహకారాలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాళికామాత అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయని ఆశిస్తున్నాను. శ్రీ కాళికామాత దేవాలయం ఇస్నాపూర్ తప్పక దర్శించుకోండి ఫ్రెండ్స్.